ఇశ్రాయేలీలందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే దేవర్ ఇన్ టూ మైండ్స్. హూ ఈజ్ రియల్ గాడ్ అనే డౌట్లో వాళ్ళు ఉన్నారు. హూ ఈజ్ రియల్ గాడ్? సో సి దే వర్ నాట్ వర్షిపింగ్, దే వర్ వర్షిపింగ్ బాయల్, బట్ దే ఆర్ ఆల్సో వర్షిపింగ్ లార్డ్. బయలుని ఆరాధిస్తున్నారు, తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి విసర్జించి అని చాలాసార్లు మనకి పాత నిబంధనలో చూస్తూ ఉంటాం, కానీ దేవుణ్ణి పూర్తిగా వదిలిపెట్టేసేసి బయలునే ఆరాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ కర్మేలు దగ్గర ఏలియా అద్భుతం చేసిన సమయంలో ఏంటంటే అటు ఇటు అనేది రెండు, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య మీరు కుంటి నడుస్తారు అని చెప్పేసి మనకు ఆ పాట ఉంది కదా, ఆ పాట ఉంది. ప్లస్ మనకి ఏలియా సమయంలో కూడా మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యలో నలిగిపోతారు. హూ ఈజ్ రియల్ గాడ్? ఈజ్ బాయల్ రియల్ గాడ్? ఈజ్ యెహోవా రియల్ గాడ్ అని చెప్పేసి ఆ రోజు మరి ఏలియా ద్వారా దేవుడు చేసిన అద్భుతం మనకు తెలిసిందే. మరి బయలు ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఆకాశం నుండి అగ్ని రాలేదు. తర్వాత ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఇప్పుడు దేవుడు కాకుండా సాతానుకి ఆకాశం నుండి అగ్ని తీసుకురాగలిగిన శక్తి ఉందా లేదా? సాతాను ఆకాశం నుండి అగ్ని కెన్ సాటన్ ఆర్ హిస్ followers or powers of darkness, do they have the power to bring fire from heaven onto the earth? మామూలుగా బై డిఫాల్ట్ అయితే లేదు, కానీ బైబిల్లో మనం చూసుకుంటే ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు అంత్యక్రిస్ట్ టైంలో ఆకాశము నుండి అగ్నిని తీసుకుని వచ్చి సూచక్రియలు చేస్తాడు. ఇన్ యాంటిక్రైస్ట్ టైం హీ విల్ బ్రింగ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్. ఎవరు? ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త ఆ విధంగా చేయబోతున్నాడు. సో మామూలుగా అయితే చేయట్లేదు, కానీ సో దట్ పవర్ ఈస్ దేర్ అండ్ హీస్ కీపింగ్ ఇట్ టు షో హిస్ పవర్ ఇన్ టైమ్ when Antichrist comes into this world, when he is going to rule the whole world. ఈ ప్రపంచాన్నంతటిని పరిపాలించే సమయంలో అబద్ధ ప్రవక్త అగ్నిని తీసుకొచ్చి కురిపించి చేస్తాడు. సో ఆ టైంలో దేవుడు తన శక్తిని రుజువు చేయడానికి బయలు ప్రవక్తలు ఎంత ప్రార్థన చేసినా ఆకాశం నుండి అగ్ని రానియకుండా ఆపాడు. తర్వాత ఏలియా ప్రార్థన చేసిన సమయంలో మాత్రమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేటట్లు అద్భుతం చేశాడు. సో వర్స్ 15, ఐగుప్తు దేశంలో నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములు కనపరుతున్నాడు. సో ఇన్ ఈజిప్ట్ గాడ్ హ్యాస్ డన్ ఆల్రెడీ సో మెనీ మిరకిల్స్ అండ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్ కర్మెల్ అండ్ ఇట్స్ లైక్ ఎ వుడ్ ల్యాండ్, అడవిలో ఉన్న ప్రాంతం, అట్లాంటి స్థలంలో దేవుడు అద్భుతం చేశాడు. అన్యజనులు వర్స్ 16, అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు, వారి చెవిడెక్కిపోవును అని చెప్పేసి. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అబ్జర్వింగ్ అస్, మనల్ని గమనిస్తూ ఉన్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళు ఓకే, వీ థాట్ వీ హ్యాడ్ బీన్ పవర్ఫుల్, వీ థాట్ వీ హ్యావ్ బీన్ ప్రాస్పరింగ్. ఇది ఇశ్రాయేలీలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు బయల్ని ప్లస్ దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు? మెయిన్ రీజన్ ఎందుకోసం అంటే ఎక్కడికి మనకు కలిసి వస్తుంది అని చెప్పేసి అన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అటు బయల్ని ఆరాధించినప్పుడు మాకు కలిసి వస్తుందా, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనకు కలిసి వస్తుందా అని చెప్పేసి చూసుకుంటా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు బయలు దగ్గరికి వెళ్ళారంటే మనకంటే అవతలోళ్ళు బాగున్నారు. ఎందువల్ల బాగున్నారు? ఎనీవే దే ఆర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్, యెహోవాను వాళ్ళు ఆరాధించట్లేదు. దే ఆర్ వర్షిపింగ్ ఓన్లీ బయల్. సో అండ్ దే ఆర్ ప్రాస్పరింగ్. సో దట్ మే బి ద రీజన్ వై వీ షుడ్ ప్రాస్పర్, మనం వై వీ షుడ్ వర్షిప్ బయల్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడిని వదిలిపెడితే దేవుడు ఉగ్రత మన మీద వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ అటు కాదు ఇటు కాదు అని చెప్పేసి అనుకుంటా ఇక్కడ ఈ దేవుడికి కోపం రాకూడదు, ఆ దేవుడికి కోపం రాకూడదు అని చెప్పేసి రెండు వైపులా ఉంటున్నారు. అందుకోసం ఏలియా ద్వారా దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు, నా శక్తి బయలు శక్తి కంటే ఎక్కువైంది అనే విషయాన్ని ఏలియా ద్వారా దేవుడు వాళ్ళకి బయలుపరిచినప్పుడు చివరిలో యెహోవాయే దేవుడు అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు అందరూ ఏకకంఠంతో ఒప్పుకున్నారు.